నేను వెదికెదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోని పైరు మొలచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, వానలు మెండుగా కురిపించును. ఆమేన్. Amen. Okay, ask the Lord for the rains in the time of the latter rains. The Lord will make flashing clouds, and he will give the showers of rain, grasses in the field for everyone. He's going to give you everything. God is telling you he will going to give you. Luke chapter 11 verse 13. If you then, being evil, know how give good gifts to your children, how much more the heavenly Father give the Holy Spirit to these who ask him. If you ask gifts, he will definitely give you. Telugulo చదవమ్మా, ఎవరికి ఇచ్చాను? లూక్ 11:13 చదువు. మీ తండ్రి తాను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఓకే, జాన్ చాప్టర్ 14 verse 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. జాన్ చాప్టర్ 16 verse 8 చదువు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. జాన్ చాప్టర్ 14 verse 12 to 14 చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. Amen. Amen. Zechariah chapter 4 verse 6. So he answered and said to me, this is the word of God to. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేత నైనను బలము చేత నైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. Not by the mighty nor by the power but by the spirit, says the Lord of hosts. Not by the mighty, not by the power but by the spirit. అంటే మనకి హోలీ స్పిరిట్ కావాలా? ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మన ఫాస్టింగ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వీఆర్ క్లెయిమింగ్ ద ఫాస్టింగ్ ప్లేస్. మనం ఏం చేస్తున్నాం? మన ఫాస్టింగ్ ప్లేస్ కి క్లెయిమ్ చేసుకుంటున్నాం. మనకి సాల్వేషన్ కావాలని, వి నీడ్ ఎ సాల్వేషన్. మనకి రక్షణ కావాలని ఉపవాసాలను ప్రతిష్ఠించుకున్నాము. మనకి నీడ్ దిస్ డెలివరెన్స్. మనకి విడుదల కావాలి. We cannot live in the poverty. పేదరికంలో మనం జీవించకూడదు. We cannot live with the effects of the devil. అపవాది యొక్క ఉచ్చులో మనం బ్రతకూడదు. We have to be free. మనం స్వతంత్రులుగా ఉండాలి. The important thing for deliverance is విడుదలకు ముఖ్యమైన అంశం ఏంటంటే salvation. రక్షణ. When you receive the salvation, ఎప్పుడైతే మీరు రక్షణ పొందుకొని ఉంటారో your whole sins are been washed out. మీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. Your whole sins are completely clean. మీ పాపాలన్నీ తుడిచివేయబడతాయి. And you become righteous in God. మీరు దేవుని యందు నీతిమంతులుగా మార్చబడతారు. See how beautiful the God is. దేవుడు ఎంత మంచివాడో చూడండి. He put a simple condition. ఎంతో సులువైన ఒకటి దేవుడు పెట్టారు మనకి. What is that condition? ఏంటి ఆ షరత్ ఏంటి? Just believe Lord Jesus that he has been beaten for our sins and been crucified in the cross for our sins, and third day he rose again. This was the only thing what we had to do. We have to believe. మనం నమ్మవలసింది ఏంటి అంటే యేసుప్రభు వారు మన కొరకు ఆయన శరీరం అంతటిని దున్నించుకున్నారని, శిలువలో మన కొరకు ప్రాణం అర్పించారని, మన పాపాల కొరకు క్రయధనం ఆయన చెల్లించారని మనం నమ్మాలి. Only we have to believe, nothing else. మనం ఏం చేయక్కర్లేదు, కేవలం నమ్ముట మాత్రమే చేయాలి. When we believe, God gives you the blessing. మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుడు మనకి విస్తారమైన దీవెనలు ఇస్తారు. Whatever you ask. మీరు ఏది అడిగినానో అది దేవుడు దయచేస్తారు. What is prosperity?
సమృద్ధి అంటే ఏంటండి? What is prosperity? సమృద్ధి అంటే ఏంటండి? How many of you people require prosperity? మీలో Raise your hands. ఎంతమందికి సమృద్ధి కావాలి? మీ చేతులు ఎత్తండి. Prosperity don't want? మీకు సమృద్ధి వద్దా? కావాలంటే చేతులు Don't want? ఎత్తండి. Put your videos on and say, yes, I want it. మీ Or in వీడియో your house, కావాలి yes, కావాలి అని I చెప్పండి. want the prosperity. నాకు What సమృద్ధి is కావాలని prosperity? మీరు చెప్పండి. సమృద్ధి అంటే ఏంటండి? First, మొదటిగా good health. మంచి ఆరోగ్యము, Second, రెండోదిగా the finances required for us to live in this world ఈ లోకంలో జీవించడానికి మనకు కావాల్సిన ధనం, in luxury సమృద్ధిగా జీవించడానికి కావాల్సిన ధనం మనం పొందుకొని ఉండాలి. and peace of mind. మనకి మనసులో నెమ్మది కూడా కావాలండి. అదే సమృద్ధి. This is called prosperity. ఇదే సమృద్ధి అంటారండి. Prosperity doesn't only required only one of these. This required all three of this. సమృద్ధి అంటే ఇందులో ఏదైనా ఒక్కటి మాత్రమే కాదు, కానీ అన్ని కలిపితేనే సమృద్ధి. So everybody want this prosperity. మీలో అందరికీ ఆ సమృద్ధి కావాలి కదండి. We want to have the prosperity which the God has given us. దేవుడు మనకి ఏదైతే సమృద్ధిని ఏర్పరిచారో అది మనం పొందుకోవాల్సింది. Last year God spoke to me. గత సంవత్సరం దేవుడు నాతో ఇలా మాట్లాడారు. Proverbs 10:22. సామెతలు 10:22 అండి. ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును కానీ నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. The blessing of the Lord brings wealth without painful toil for it. The blessing of the God brings wealth. Okay, you cannot earn by your hardship. మీ కష్టం Okay, you చేత cannot మీరు earn. సమృద్ధిని పొందుకోలేరు, కానీ యెహోవా ఆశీర్వాదం వల్ల మీకు ఐశ్వర్యం దొరుకుతుంది. Okay, so when you are blessed, that means you have every prosperity. మీకు సమృద్ధి ఉన్నట్టండి. If you are not blessed, you are having a problem with the God. మీకు ఎప్పుడైతే సమృద్ధి ఉండదో అప్పుడు మీకు దేవుడికి మధ్యలో సంబంధం మీరు ఒకసారి పరిశీలించుకోవాల్సింది. If you have any problem of all any of these things, ఈ మూడిట్లో ఏ విషయంలో అయినా మీరు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే you have something wrong with the God. మీతో దేవుడితో మీరు కలిగి ఉన్న సంబంధాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోవాల్సింది. You set right that problem. మీరు ఎప్పుడైతే దేవుడితో ఆ సంబంధాన్ని సరి చేసుకుంటారో, Confess that sin. ఆ పాపాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు God is gracious that He will forgive you and restore your things. దేవుడు ఎంతో కనికరం చూపించేటువంటి దేవుడు. మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఆయన క్షమించి మీకు అన్ని మళ్ళీ తిరిగిస్తారండి. So we'll go for next set of prayers, that is John chapter 15 verse 7. మీరును మీ యందు నా మాటలను దయచేసి ఉండేలా నీకేమి ఇష్టమో అడుగుడు, అది నీకు అనుగ్రహింపబడును. Amen. Okay, Hebrew 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరుదాము. ఓకే, మార్క్స్ వార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కీర్తనలు 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మత్తయి వార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. మాథ్యూ చాప్టర్ 21 verse 22. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మీరు నమ్మింట్రెల్లా, మీరు నమ్మాలకి మేము పొందేమో అనేసి. యోహాను సువార్త 14:13-14. And whatever you ask in my name, that I will do, and that the Father may be glorified in the Son. If you ask anything in my name, I will do it. Amen. John chapter 16 verse 23 and 24. దినమున మీరు దేనిని గూర్చియో నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహింపబడును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, మొదటి యోహాను 5:14-15. బట్టి మనం కలిగిన
మీదనగా ఆయన మన మనవి ఆలకించునది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి కలిగినవని. Amen. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord, Holy Spirit, God. We welcome you to this time, God. Today we go to the Word of God. ఇవాళ వాక్యం భాగంకి వెళ్దాము. టుడేస్ టాపిక్ ఇస్ జీసస్ మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్. యేసు ప్రభు వారు మనకి శ్రేష్టమైన బహుమానం. యేసు ప్రభు మన శ్రేష్టమైన బహుమానం. దట్ ఈస్ అవర్ టాపిక్. ఫస్ట్ డే మనం దాని గురించి ప్రార్థన చేసుకోవాలా. ఫస్ట్ డే వీ హ్యావ్ టు ప్రే ఫర్ దట్. Okay, we'll see Luke chapter 11 verse 13. Okay, God bless you. Okay. Luke chapter 11 verse 13. లూకా 11:13 వచనం అండి. How much more will your heavenly Father will give the Holy Spirit to those who ask him? ఎవరైతే మన తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మను అడుగుతారో వాళ్ళకి ఆయన ఇంకా శ్రేష్టంగా త్వరగా ఇస్తారు. Are you asking the Holy Spirit for you? మీరు పరిశుద్ధాత్మ నాకు కావాలి దేవా అని మీరు అడుగుతూ ఉన్నారా? How many people are asking Holy Spirit? Raise your hands. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ దేవా మీరు నాకు కావాలి అని అడుగుతున్నారు? మీ చేతులు ఎత్తండి. Those who have also raised your hand saying that I want the Holy Spirit God to move over me more power. మీరు ఆల్రెడీ పరిశుద్ధాత్మని మీరు పొందుకొని ఉన్నా నాకు ఇంకా అధికమైన శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి అని మీ చేతులు కూడా మీరు ఎత్తవచ్చు. Okay, I want more power of Holy Spirit to work upon me. పరిశుద్ధాత్మ శక్తి ఇంకా బాగా నాలోంచి పని చేయాలి అని మీరు అడగచ్చు దేవుణ్ణి. I want the gifts of the God to work over me. నాలో పరిశుద్ధాత్మ ఒక వరాలు పని చేయాలి అని మీరు అడగచ్చు. I want the fruits of the Holy Spirit to work upon me. పరిశుద్ధాత్మ ఒక ఫలం నేను కలిగి ఉండాలి అని కూడా మీరు అడగచ్చు. Okay, I have nothing. నా వద్ద అయితే ఏమీ లేదు. Lord, teach us to pray. పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించి ఎలా చేయాలో మీరు నేర్పమని అడగాలి. The disciple pleaded. దేవుని యొక్క శిష్యులు దేవా మాకు ప్రార్థన చేయటం నేర్పించమని అడిగారు. Even though today you know how to pray, ఈ రోజు మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలిసినప్పటికీ we have to ask Holy Spirit God to teach us to pray. పరిశుద్ధాత్మ దేవుని మీరు నిత్యము సహాయం అడగాలి. ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి అని. How to ask God? దేవుని మీరు ఎలా అడగాలండి? Ask the Holy Spirit God to teach you. పరిశుద్ధాత్మ దేవుని నాకు నేర్పించమని చెప్పి మీరు అడగండి. When you ask, God will definitely teach you. మీరు ఎప్పుడైతే అడుగుతారో ఖచ్చితంగా దేవుడు మీకు నేర్పిస్తారండి ప్రార్థన ఎలా చేయాలి అన్నది. They saw that Jesus connected daily with heavenly Father. తండ్రి అయిన దేవుడితో యేసుప్రభు వారు కలిగి ఉన్న సహవాసాన్ని శిష్యులు నిత్యం పరిశీలిస్తూ చూస్తూ వచ్చారు. And long for the same power in their own lives. వారి జీవితంలో కూడా వారు అటువంటి శక్తి కలిగి ఉండాలనే ఒక ఆశ కలిగి ఉన్నారు. Are you wanting the same power? మీరు కూడా అదే శక్తి కావాలని For everybody, I told you to read only the 5 Gospels. మీ అందరికీ నేను 5 సువార్తలు మాత్రమే చదవమని చెప్పాను. Why I told you to read 5 Gospels, not the entire Word of God? మొత్తం వాక్యం అంతా చదవమని ఎందుకు చెప్పలేదు? 5 సువార్తలు మాత్రమే ఎందుకు చదవమని చెప్పాను? Do you know? మీకు తెలుసా అండి? Because the only way to go to the Heavenly Father is the Lord Jesus. పరలోకం మనం తండ్రి అయిన దేవుడి వద్దకు వెళ్ళడానికి మనకు ఒకటే మార్గం, అది యేసుప్రభు వారండి. Without Jesus we cannot go. యేసుప్రభు వారు లేకుండా మనం వెళ్ళలేము. Yesterday we have seen every person is a sinner. నిన్న మనం చూస్తున్నాము ప్రతి వ్యక్తి పాపం చేసి ఉన్నవారే. Nobody is a righteous person. ఎవరు నీతిమంతులు లేరండి ఈ లోకంలో. So we can go to the Lord only when we are righteous. మనం తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి. So we cannot be righteous until the Lord cleanses us. యేసుప్రభు వారు మనం పరిశుద్ధపరిస్తే తప్ప మనం నీతిమంతులుగా మార్చబడలేము. So how to get cleansed? మనం ఎలా పరిశుద్ధపరచబడాలండి? Just to believe Lord Jesus Christ. మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నమ్ముతామో అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము. What to believe? ఏం నమ్మాలి? That he has died for us.
యేసు ప్రభు వారు మన కొరకు సిలువలో మరణించారని మనం నమ్మవలసింది. For our sickness, he was beaten. మన అనారోగ్యం కొరకు ఆయన శరీరం అంతా దున్నించుకొని ఉన్నారు. Are you really believing it? మీరు నిజంగా నమ్ముతున్నారా యేసు ప్రభు వారు మీ కొరకు దెబ్బలు పొందుకున్నారని? When you really believe from your heart, మీ హృదయపూర్వకంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో your body will have a difference. మీ శరీరంలో ఒక వ్యత్యాసం మీరు చూస్తారు, గమనించగలుగుతారు. What is the difference? I can tell you. ఆ వ్యత్యాసం ఏంటో నేను మీకు చెప్పగలను. Just switch on your plug and put your hand inside the plug point. స్విచ్ ఆన్ చేసి మీ చేతులు అందులో పెట్టినప్పటికీ You will get a shaking, lightning shake. మీ శరీరంలో Electric shock. షాక్ తగులుతుంది. That is the difference you will receive when you are receiving the God. శుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు మీ శరీరం ఆ రీతిలోనే స్పందిస్తుందండి. If you have not received it as God, definitely you will get a shock. Do you want that? మీకు Do you want కావాలా? that? ఆ పరిశుద్ధాత్మ తాకిడి మీకు కావాలా? Just say, Hallelujah, God, I want it. యేసయ్యా నాకు కావాలి అని మీరు చెప్పండి గట్టిగా. Hallelujah, I want it. హల్లెలూయా దేవా నాకు కావాలి అని మీరు చెప్పండి. Today I want the touch of the Holy Spirit. ఈ రోజు నాకు పరిశుద్ధాత్మ యొక్క తాకిడి Open కావాలి. your mouth and ask, let the power of God touch you. మీ నోరు తెరిచి అడగండి, పరిశుద్ధాత్మ మీ శక్తి నాకు కావాలి అని చెప్పి. Jesus responded with a memorable prayer in part 3. In 3 parts. We will see in Luke chapter 1 to 13. Okay. We have seen 3 parables there. Normally 3 parts we will see. The first is in the parable from verses 5 to 8. మనం శిష్యులు ఎప్పుడైతే మాకు ప్రార్థన చేయమని నేర్పినప్పుడు దేవుడు 3 విధాలుగా వారికి సమాధానం ఇచ్చారు. అందులో మనం లూకా 11:1-13 వచనాల వరకు చూసినట్లయితే అందులో 3 ఉపమానాలు ఉన్నాయండి. Can somebody read 5 to 8 in Telugu? 5-8 వచనాల వరకు ఎవరైనా చదువుతారండి? మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. Here when we see a man has nothing to feed a visitor. తన గృహానికి వచ్చిన అతిథికి పెట్టడానికి ఏమీ లేదు. He went to a neighbor. He went to a neighbor and asked for the bread to feed the visitor. అప్పుడు అతను పొరుగు వారి ఇంటికి వెళ్ళి నాకు కొంచెం ఆహారం కావాలి అని చెప్పి అడుగుతారండి. Okay, I have nothing, he says. So ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, asking for the bread to feed. I have nothing, he's saying. He explaining that I have nothing. Today we and you are having nothing. ఈ రోజు మీరు నేను ఏమీ కలిగి లేమండి. మన పొరుగు వారికి We have to go to the Holy Spirit God to ask. We need something to put it to the Lord. ఏదో ఒకటి పరమాత్మ ద్వారా పొందుకోవాల్సి ఉంది. We need to request the Holy Spirit God to have something. పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగాలి, మనకి నాకు ఏదో ఒకటి కావాలి మా పొరుగు వారికి నేను దీని గురించి పరిచయం చేయడానికి అని చెప్పి. The neighbor will not give you like that. He says he will have hundreds of reasons to not to give to you. మీ పొరుగు వారికి 100 వంకలు ఉంటాయండి ఇవ్వకుండా ఉండటానికి. But he pursued it. He completely after him. I want this, I want this, I want this. He was after him. I need this. అయితే పొరుగువాడి ఇంటికి వెళ్ళి నాకు ఖచ్చితంగా ఇది కావాలి అని చెప్పి తను మాటి మాటికి అడిగారు. He was always
asking until he opens the door. ఆ తలుపు తెరిచే వరకు తలుపు తడుతూనే ఉన్నాడండి. పొరుగు This is what we have to do with the Holy Spirit. పరిశుద్ధాత్మతో కూడా మనం అలాగే చేయాలి. మనకు కావాల్సింది We మనం have to పొందుకునే వరకు keep తడుతూనే on ఉండాలి. asking. పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడుగుతూనే ఉండాలి. When you keep on asking, God will definitely give you. మనం ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తారండి. When we want to pass the bread of life, ఈ జీవాహారాన్ని we realize we have nothing to give. జీవాహారాన్ని మనం ఇతరులకు పంచడానికి మన వద్ద ఏమీ లేనప్పుడు మనం ఏం చేయలేము. Okay, then you have to fill your bag with the help of Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని మీరు ఆ జీవాహారంతో నింపుకోవాల్సింది. Luke chapter 11 verse 9. లూకా 11:9 అండి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, మీకు అడిగి మీకు ఇవ్వబడును. So if I say to you, ask and it will be given to you. అడిగి అప్పుడు ఇవ్వబడుతుంది అని. Okay, then Jesus linked the problem with this parable. I have nothing. నా దగ్గర ఏంటి లేదు అని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. We need to request the Holy Spirit. మనకి పరిశుద్ధాత్మకి రిక్వెస్ట్ చేయాలా, అడగాల. ఏంటని అడగాల? Luke chapter 11 says, so I say to you, ask and it will be given to you. అయితే లూకా 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అడుగుడి మీకు అప్పుడు ఇయ్యబడును అని మనం చూస్తా ఉన్నాము. So you have to ask the Holy Spirit to give me something. అయితే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి, నాకు ఇవ్వండి యేసయ్యా అని. Okay, when you ask him, మనం ఎప్పుడైతే అడుగుతామో we are inviting Jesus into us. మనము యేసు ప్రభు వారిని మనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. Keep asking. అడుగుతూనే ఉండండి మీరు. Here in Luke 11, Jesus emphasizes 10 times that we should ask for the Holy Spirit in our lives. మనం లూకా 11వ అధ్యాయంలో చూసినట్లయితే దాదాపు 10 సార్లు యేసు ప్రభు వారు మనం పరిశుద్ధాత్మ కొరకు అడగాలి అని రాసుందండి. I know that no other passage wherever he is so loving argues us to take something to the heart. మనం లేఖనాలు పరిశీలించినట్లయితే అంత హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ కొరకు అడగాలి అని ఇంకెక్కడ రాయబడి లేదండి. Okay, Luke chapter 11, 9 to 13. Okay, so I say to you, ask it will be given to you, seek you will find. అడుగుడి మీకు అప్పుడు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి దొరుకును అని అక్కడ ఉందండి. Okay, for knock and it will be opened for you. For everyone who asks receives, and he who finds him who knocks it will be opened for him. మనం ఎప్పుడైతే అడుగుతామో మనం పొందుకుంటామో, ఎప్పుడైతే తడతామో తలుపు తీయబడుతుందండి. Here the word of God is completely saying, if you ask it will be given to you. ఇక్కడ ఖచ్చితంగా వాక్యం చెప్తుంది మీరు అడిగినప్పుడు మీరు పొందుకుంటారు అని. You have to ask day and night. దివారాత్రులు మీరు అడగవలసింది. See, I give you an example. Israelites came to the Lord and asked for a king. యూదులు యేసు ప్రభు దేవుడి దగ్గరకు వచ్చి నాకు రాజు కావాలి అని వాళ్ళు అడిగారండి. God said, I don't want to give you a king. I want to give you a leader. అయితే నేను మీకు రాజుని ఇవ్వాలనుకోవట్లేదు, కానీ మీకు ఒక అధిపతిని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు, అధికారిని. They said, no, God, we don't want. All the countries nearby us have a kings. మా చుట్టూ ఉన్న ప్రతి దేశంకి రాజుగా ఉన్నారు కాబట్టి మాకు కూడా రాజే కావాలి, ఒక అధిపతి అక్కర్లేదు అని చెప్పారు వాళ్ళు. God said, boss, if I give you a king, you have to honor him and you have to be a servant for him. You have to do good things for him. నేను మీకు రాజుని ఎప్పుడైతే ఇస్తానో అప్పుడు మీరు ఆ రాజుకి దాసులుగా అయిపోతారు, ఆయనకి అన్ని మంచి పనులు మీరు వారికి చేయవలసి ఉంటుంది. You will be servants for him. అప్పుడు మీరు ఆ రాజుకి దాసులు అయిపోతారు. Are you ready for that? మీరు దాసత్వానికి సిద్ధంగా ఉన్నారా? They said, whatever it is, no problem. అయితే యూదులు అన్నారు, ఏదైనా పర్వాలేదు మాకు రాజే కావాలి అన్నారు. God gave him. ఇప్పుడు యూదులకి దేవుడు ఒక రాజుని ఏర్పాటు చేశారు. See, none of the kings have been able to establish themselves properly. వారిని వారు స్థిరపట్టుకోలేకపోయారు. Every king
wanted the gifts, wanted the all things from the people only. ప్రతి రాజు మనుషుల వద్ద నుంచి ఏదో ఒక శ్రేష్టమైనది ఆశించారు. Whenever the Israel was rebuilt, it was rebuilt by only the leaders, not by the kings. ఎప్పుడెప్పుడైతే మనం చూసామో యూదులు కట్టబడడం ప్రతిసారి ఒక నాయకుడి ద్వారా కట్టబడ్డారు కానీ రాజు ద్వారా కట్టబడలేదు. Okay, only the successful king is the King David. ఒకే ఒక విజయవంతమైన రాజు అయినట్లయితే దావీదు రాజు అయి ఉన్నాడు. He is able to get the grace of the God. By his grace, his son has built the temple of God. దావీదు రాజు మాత్రమే దేవుడి దృష్టికి శ్రేష్టంగా అనిపించారు కాబట్టి తన కుమారుడు ద్వారా ఒక మందిరం నిర్మించబడింది. Otherwise, no king has done anything good for the people. లేనట్లయితే మనం చూస్తే ఇంక ఏ రాజు యూదులకి మంచి పని చేసినటువంటిది మనం బైబిల్లో చూడలేము. Okay, so even if it is wrong for you, sometimes God give it to you. మీరు ఎప్పుడైనా తప్పుగా అడిగినప్పటికీ దేవుడు మీకు అది దయచేస్తారు. So beware. కాబట్టి జాగ్రత్త పడండి. Ask what is good in the eyes of the God. దేవుడి దృష్టికి ఏది శ్రేష్టమైందో దాన్ని మాత్రమే మీరు ఆశించండి. What you want really in your life. మీ జీవితంలో నిజంగా మీకు ఏది అవసరమో. I have given you a chance to write 5 things. నేను మీకు ఒక అవకాశం ఇచ్చానండి 5 అంశాలు రాయడానికి. This is not by me. అది నేను ఇచ్చింది కాదు. Holy Spirit God gave you. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. He said to me, ఆయన నాతో ఇలా చెప్పారు, ask the people to ask one thing in their life, I will remove it, and one thing they want, I will give it. వారి జీవితాల్లో ఒకటి ఏదైనా వాళ్ళ జీవితం నుంచి తీసేయాలనుకుంటే అది అడగమని చెప్పండి. అలాగే వారు ఏది పొందుకోవాలనుకుంటున్నారో అది కూడా నాతో చెప్పమని దేవుడు చెప్పారు. Only one thing. ఒక్కటి మాత్రమే చెప్పారు ఆయన. Then I fought with them. అప్పుడు నేను దేవుడితో పోరాడాను. I want more God. దేవా నాకు ఇంకా కావాలి అని అడిగాను. 12 is a good number. 12 శ్రేష్ఠ సంఖ్య. Something related to the Bible. వాక్యానుసారముగా 12 మంచిగా ఉంటుందేమో అనుకున్నాను. Then he said, okay, I will go to 3. అయితే 3 ఇస్తానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. Then I come to saying, God, it is not enough. దేవా 3 సరిపోవు అని చెప్పి నేను అడిగాను. At least you give me 7. 7 అన్నా ఇవ్వండి కనీసం అని చెప్పి అడిగాను. God said, I will give you 5. అప్పుడు దేవుడు నేను మీకు 5 ఇస్తాను అని చెప్పారు. I will give you 5. That is the final. అదే లాస్ట్ 5 మాత్రమే ఇస్తాను అని చెప్పారు దేవుడు. Still I have not left. అప్పటికి నేను వదిలిపెట్టలేదు. Till now I am fighting with him. ఇంకా నేను ఆయనతో పోరాడుతా ఉన్నాను. I want more God. దేవా నాకు ఇంకా కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. Because the coming days are not good. రానైన దినాలు శ్రేష్టమైన దినాలు కాదు. It is very horrible. అవి ఎంతో భయంకరమైన దినాలుగా ఉన్నాయి. Have you seen in this corona, everybody wearing the mask? You cannot go to the church, you cannot go to the office, you cannot go to the school. ఇప్పుడు మనం చూసినట్లయితే కరోనా వల్ల మాస్క్లు వేసుకోవాలి, బయటికి వెళ్ళడానికి లేదు, స్కూల్స్ కి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. The coming days, more powerful things are going to come. రానున్న దినాల్లో ఇంకా భయంకరమైన దినాలు మనం చూడనే ఉన్నాము. That will not have even this thing also. ఆ సమయంలో మనం ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మనకు ఉండవండి, సౌకర్యాలు కూడా ఉండవు. In this lockdown, what was the main thing you lacked? ఈ లాక్డౌన్ లో మీరు కోల్పోయిన ఒక ముఖ్యమైనది ఏంటండి? What you thought that if I had this, I will never had a problem. నా వద్ద ఇది నేను కలిగి ఉంటే నాకు ఎటువంటి సమస్య ఉండేది కాదు అన్నది ఏమైనా ఒకటి ఉందా అండి? First, of course, it is God. మొట్టమొదటిగా దేవుడు. But the prosperity provided by the God is more than enough for this time. అయితే ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధి ఎంతో మనకి దీవెనకరంగా ఉందండి. People can sustain many days for that, with that. దేవుడు ఇచ్చిన సమృద్ధితో అనేక దినాలు మనుషులు జీవించగలుగుతున్నారు. So are you getting prepared for the coming days? రానున్న దినాలకి మీరు సిద్ధపడి ఉన్నారా? God has spoken to me, these 10 days you ask, I will give you.
ఈ 10 రోజుల్లో మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తానని చెప్పి దేవుడు నాకు చెప్పడం జరిగింది. Are you ready to receive it? అవి పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారండి? In my dictionary, there is nothing called impossible. నా నిఘంటువులో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని దేవుడు చెప్పడం జరిగింది. He has removed it. అది తీసివేశారు, అసాధ్యం అన్నది తీసివేశారు. So when you really humble yourself and come to the God, God will give you that gift. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుడి వద్దకు వస్తారో ఖచ్చితంగా దేవుడు మీకు శ్రేష్టమైన బహుమానాన్ని దయచేస్తారు. He is your father. ఆయన మీ తండ్రి అయిన దేవుడు అయి ఉన్నారు. When you go to your father, మీ తండ్రి వద్దకు మీరు వెళ్ళినప్పుడు will you ask a bread? మీరు రొట్టెను అడిగితే Will he give you stone to eat? ఆయన రాయిస్తారా అండి? If you ask fish to eat, మీరు చేపను అడిగితే will he give a serpent to eat? పామిస్తారండి తండ్రి? If you ask a egg, మీరు గుడ్డు కోసం అడిగితే will he give a scorpion? అప్పుడు మీకు తేలిని ఇస్తారా అండి? If you then believe evil, మీరు చెడ్డవారు అయినప్పటికీ you know father will never give bad things to his children. తండ్రి ఎప్పుడు వాళ్ళ పిల్లలకి చెడ్డవి ఇవ్వరండి. Always give good things to his children. శ్రేష్టమైనవి మాత్రమే వారి పిల్లలకి వాళ్ళు దయచేస్తారు, ఇస్తారు. How much your heavenly father will give to you? How much more will your heavenly father will give to you? అయితే మన పరలోకపు తండ్రి చేస్తారు అడిగినప్పుడు. Holy Spirit to those who ask him. The Holy Spirit God to those who ask him. అడిగినప్పుడు నిశ్చయంగా ఆయన మీకు పరిశుద్ధాత్మ దేవుడిని దయచేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మీకు దయచేస్తారండి. In these few verses, ఈ కొన్ని వచనాలు చూసినట్లయితే from Luke chapter 11 verse 9 to 13, లూకా 9 నుంచి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే Lord Jesus used the verb ask 6 times. అక్కడ అడుగుడి అన్న వచనాన్ని దేవుడు 6 సార్లు వాడారు. Emphasis the idea that we'll seek 2 times. వెతుకుడి అన్నది 2 సార్లు వాడారండి. And knock 2 times. తట్టుడి అన్న మాట కూడా 2 సార్లు వాడబడింది. So these are the clear things what the God is showing to. అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాము దేవుడు ఏది ముఖ్యము అన్నది అక్కడ మనకి కనపడతా ఉంది. అడగడం ఎంతో ముఖ్యమైనది అని కనపడతా ఉంది. He clearly shows that we must take an action in order to fill with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడడానికి మనము అడగవలసి ఉంది. If you don't ask, you will not receive it. మీరు ఎప్పుడైతే అడగరో అప్పుడు మీరు పొందుకోలేరు. Many people, they come to me and say, God knows what is required. అనేక మంది నా వద్దకు వచ్చి దేవుడికి తెలుసు నాకు ఏం అవసరమో అని చెప్తా ఉంటారు. But God will not give you until you ask. అయితే మీరు అడిగేంత వరకు దేవుడు మాత్రం అవి మీకు ఇవ్వరండి, సమకూర్చరు. Remember, జ్ఞాపకం ఉంచుకోండి. the use ask is the meaning that you should once ask, just you receive it, keep asking. మీరు ఒక్కసారి అడిగి విడిచిపెట్టడం కాదు, కానీ మీరు దాన్ని పొందుకునేంత వరకు మీరు అడుగుతూనే ఉండాలి. Continuously asking. అడుగుతూనే ఉండాలి, పొందుకునే వరకు అడుగుతూ ఉండాలి. Jesus wants you to fill with Holy Spirit. దేవుడు తండ్రి అయిన దేవుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటున్నారు. But you have to give an invitation to the Holy Spirit. అయితే మీరు పరిశుద్ధాత్మకి ఆహ్వానం పలకవలసింది. He knows we are missing a critical thing in our life. మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది మనం కలిగి లేము అన్నది దేవుడికి తెలుసు. We are losing a rich blessings because of not having the Holy Spirit. పరిశుద్ధాత్మని మనం ఎప్పుడైతే పొందుకోమో ఇష్టమైన దీవెనలు మనకి ఉండవండి. God did not say, ask once you will receive. దేవుడు అనలేదు మీరు ఒక్కమారు అడగండి నేను మీకు దయచేస్తాను అని చెప్పలేదు ఆయన. He bids us to ask. ఆయన అనేక మార్లు అడగండి అని చెప్తా ఉన్నారు. He wants you to persist in your prayers.
మీ Resist. ప్రార్థనలో మీరు నిలకడగా ఉండాలని ఎడతెగక అడగాలని ఆయన ఆశిస్తా ఉన్నారు. మళ్ళీ అడగాలి. I don't know that word. Okay, the persistent asking brings the petitioner into more enlistment attitude, which gives you increased desire to get it. ఎప్పుడైతే ఎడతెగక అదే అంశం గురించి సన్నిధిలో ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తా ఉంటారో దానిపై ఆసక్తి పెరుగుతుంది. దాన్ని పొందుకోవడానికి కావాల్సిన మార్గాలు కూడా సరళం అవుతాయండి. I want to give you example. ఉదాహరణకు మనం చూసినట్లయితే, if you take a child to a toy store, ఏదైనా బొమ్మలు దొరికేటువంటి దుకాణానికి ఒక పిల్లవాడిని తీసుకెళ్ళినట్లయితే, when he asks if you buy and give it to him, he will play for 10 minutes and throw that toy. అడగగానే మీరు ఎప్పుడైతే ఆ బొమ్మను కొనిస్తారో ఒక 10 నిమిషాలు ఆడుకొని తర్వాత దాన్ని అక్కడ పడేస్తాడండి. He will not play more than half an hour. అర్ధగంట కన్నా ఎక్కువసేపు అతను ఆ వస్తువుతోటి ఆడుకోడు అడగగానే ఇచ్చినప్పుడు. If you make him ask for continuously for around 6 months or 7 months or 1 year, దాదాపు ఒక 6 నెలలు కానీ ఒక సంవత్సరం కానీ అది వస్తువు నాకు కావాలి అని అడిగి పెంచుకుని మనం కొనిచ్చినట్లయితే, he will not leave that toy for a long time. అనేక దినాలు ఆ వస్తువుతోటి ఆ బిడ్డ ఆడుకుంటా ఉంటాడు. That is what the human nature is. అది మానవ యొక్క స్వభావం అయి ఉందండి. We are made in the form of the God. మనం దేవుడి యొక్క స్వరూపంలో చేయబడి ఉన్నాము. So God knows our behavior. మన ప్రవర్తన ఆయనకి ఖచ్చితంగా తెలుసండి. And consider for a moment when Jesus have spent much time in daily prayers. యేసుప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడితో ఎంత ప్రార్థనలో సమయాన్ని గడిపారో మనం చూసినట్లయితే, Even we have spent 10% of the time in this world. ఆయన తండ్రితో గడిపిన సమయంతో మనం పోల్చుకున్నట్లయితే మనం 10% గడుపుతున్నామా లేదా అని మనం పరిశీలించుకోవాల్సింది. See, praying for day is not required. రోజు కోసం ఆ దినం కొరకు ప్రార్థన చేయడం అవసరం లేదు. ఒక రోజంతా ప్రార్థన చేయడం అవసరం లేదు. మొత్తం రోజంతా ప్రార్థనలో గడపవలసిన అవసరం లేదు. But when you spend time with the God, you should have the presence of the God is more than enough. మీరు ఎప్పుడైతే కొద్ది సమయం గడిపినా సరే దేవుడి సన్నిధి మీతో ఉంటే అదే ముఖ్యమైనదండి. దేవుడి సన్నిధి ముఖ్యమైనదండి. You need the presence of God. That time, that quality time when you spend, that is counted. Otherwise it is not counted. మీరు ఎప్పుడైతే ఆ శ్రేష్టమైన సమయాన్ని పరిశుద్ధాత్మతో ఒక సహవాసం కలిగి ఉండటం, ఆయన సన్నిధిలో మీరు ఉండటం ఎంతసేపు అయితే ఉంటారో అదే శ్రేష్టమైన సమయం, ఆయనతో గడిపినటువంటి సమయముగా ఎంచబడుతుందండి. I want to give a testimony. నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. From last 10 years, I have been praying daily for outpouring of the Holy Spirit in my life. దాదాపు గత 10 సంవత్సరాలుగా నేను పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. Before 10 years, I did not know what is the Holy Spirit. 10 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదండి. My walk with the God has been unbelieving. అయితే దేవుడితో నా నడక నమ్మశక్యంగా లేకుండే. The fruits of the Spirit in Galatians 5 has become more visible in my life. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు అడిగానో దేవుడితో నా నడత మారిపోయింది. అలాగే పరిశుద్ధాత్మ ఒక ఫలము నేను పొందుకొనడం నేను గమనిస్తా వచ్చాను. I did not stop there. అయితే నేను అంత కొంచెం పరిశుద్ధాత్మతోటి ఆగిపోలేదు, కానీ I start pursuing him. ఇంకా నాకు ఎక్కువ పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అని నేను అడుగుతా వచ్చాను. Many people who come to me, నా వద్దకు వచ్చిన అనేక వ్యక్తులు, man of God especially, దైవజనులు ముఖ్యంగా, they say, I see all 9 gifts in you. మీలో 9 కృపావరాలు నేను చూస్తా ఉన్నాను. But I say, I still want more. అయితే నేను అంటాను నాకు ఇంకా కావాలి అని చెప్తానండి. My heart is not satisfied. నాలో ఉన్న కృపావరాలను బట్టి నేను తృప్తి చెందలేదు, ఇంకా కావాలి అన్న ఒక ఆశ నేను కలిగి ఉన్నాను. I want a person, if I say to be healed immediately, even he doesn't have the faith, he should be healed.
ఎవరైనా వ్యక్తి విశ్వాసం లేకుండా నా వద్దకు అనారోగ్యంతో వచ్చినప్పుడు స్వస్థపరచబడు అన్నప్పుడు ఆయన స్వస్థపరచబడాలి. అంత శక్తి నేను పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. Even if he doesn't have a faith, అతనికి విశ్వాసం లేనప్పటికీ అతను స్వస్థపరచబడాలి అన్నది నా కోరిక అండి. God willingly, దేవుడి చిత్తమైతే if God willingly, దేవుడి చిత్తమైతే I should also raise the dead people. Able to మరణించిన raise వారిని కూడా the, నేను తిరిగి లేపేటువంటి శక్తి నేను కావాలని అడుగుతా ఉన్నాను దేవుని. you should have a desire. మీరు ఆశ కలిగి ఉండాలి. Then you will have a great joy in the word of God. అప్పుడు మీరు వాక్యంలో ఎంతో అత్యాసక్తి కలిగి ఉంటారు. You have a great testimony in your life. మీ జీవితంలో కూడా ఒక సాక్ష్యం కలిగి ఉంటారు. Always remember to learn is the first step to become successful in your life. మీ జీవితంలో మీరు విజయవంతమైన జీవితం జీవించాలి అంటే నేర్చుకోవడం అనేది మొట్టమొదటి అడుగు అయ్యిందండి. You never say, I know everything. నాకు అంతా తెలుసు అని మీరు ఎప్పుడు అనకూడదు. Always try to learn. ఎప్పుడు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలండి. What you have to learn? మీరు ఏం నేర్చుకోవాలి? All good things from all people. All good things from all people. శ్రేష్టమైనవి మీరు నేర్చుకోవాలని ఒక ఆశ కలిగి ఉండాలి. మంచివి అన్ని నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. Then your life will change dramatically. అప్పుడు మీ జీవితంలో మీరు ఎంతో మార్పును చూస్తారు. I challenge you today. ఈ రోజు నేను మీతో ఒక సవాల్ విసురుతున్నానండి. Pray daily to be filled with Holy Spirit. ప్రతిరోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి అని ప్రార్థన చేయండి. If you have Holy Spirit, ask the Holy Spirit to fill more. మీరు ఇప్పటికే పరిశుద్ధాత్మని మీరు వారైతే నాకు ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్మతో నింపబడాలి అన్న అడుగుతూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. Say in next 7 weeks what it will happen. అప్పుడు ఒక 7 వారాల తర్వాత మీ ఎలా మారుతుందో మీరు You will not be the same. The same. మీరు మీలో ఎంతో మార్పు వస్తుంది, అదే రీతిలో మీరు ఉండరు. You will be changed person. మీలో మీరు ఎంతో when you walk in the streets, మీరు the devils will fall away. Devils will run away. పారిపోతారు. దెయ్యాలు పారిపోతాయి. Devils will run away from you. దెయ్యాలు మీ వద్ద నుంచి పారిపోతాయి. దురాత్మలు పారిపోతాయి. That is the power of Holy Spirit when he enters in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చినప్పుడు మీలో ఆ శక్తి కలిగి ఉంటారు. మీరు praying God's word. దేవుడు వాక్యానుసారముగా మీరు ప్రార్థన చేయాలి. Why do we have to have, we don't have more answers for our prayers? మన ప్రార్థనకి మనం ఎందుకు అన్ని ప్రార్థనలకి సమాధానం పొందుకోలేకపోతూ ఉన్నాము? James chapter 4 verse 2 and 3 if you see, యాకోబు 4:2-3 చూసినట్లయితే, yet you do not have because you do not ask. You ask and you do not receive, and you have asked, I missed that printing, that you have spent, it is in your presence. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. Okay, there is a misprinting in my printout. Okay, so because you have asked unlawfully without the need when you are asking. See, some people when I ask to write, they will ask, I need 1 crore. If your son comes to you, ask, I want 1 crore, will you give it to him? మీరు కొంతమంది మీరు రాయండి అంటే నాకు 1 కోటి రూపాయలు కావాలని రాస్తారు. ఒకవేళ మీ కుమారుడు వచ్చి నాకు 1 కోటి రూపాయలు కావాలంటే మీరు ఇస్తారా అండి? You will ask why you require. నీకు ఎందుకు 1 కోటి రూపాయలు కావాలి అని మీరు ఖచ్చితంగా అడుగుతారు. You should ask the need. అయితే అవసరతను ప్రకారం మీరు అడగాలి. I need for this. నాకు దీనికోసం ఇంత డబ్బు కావాలి అని మీరు చెప్పి అడగాలి. When you ask for the need, God will definitely provide you. మీ అవసరత కొరకు మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుడు ఖచ్చితంగా మీకు దాన్ని సమకూరుస్తారండి. Otherwise you will spend unnecessarily. మీరు అడిగినంత దేవుడు ఇచ్చేస్తే మీరు వ్యర్థంగా దాన్ని ఖర్చు పెట్టేస్తారు. That's what the God doesn't want from you. అది దేవుడు మీ నుంచి ఆశించట్లేదు. Why don't, that's the reason God doesn't want to give it to you.
మీరు ఎప్పుడైతే స్వలాభం కొరకు లేకపోతే దురాశతో మీరు అడుగుతారో దేవుడు మీకు అది ఇవ్వాలనడానికి ఇష్టపడట్లేదండి. Dear Heavenly Father, please forgive us తండ్రి అయిన దేవా మమ్మల్ని క్షమించండి అని మీరు అడగండి. for neglecting to ask continuously for the Holy Spirit. ఎడతెగక పరిశుద్ధాత్మ గురించి మేము మీ సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి అని మీరు అడగండి. If you confess your sins now, మీ పాపాలు మీరు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటారో He is faithful to forgive you. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు అయినారు. Our request shows how much value the God offers. మనం ఎప్పుడైతే ఏదైతే అడుగుతామో దాన్ని బట్టి మనం దేవుడికి ఎంత విలువనిస్తున్నామో అది మనకి అర్థమవుతుందండి. Luke chapter 11 verse 13 says, లూకా 11:13 వచనం మనం చూసినట్లయితే, if then being evil know how much good gifts your children, how much you will Heavenly Father will give the Holy Spirit to ask Him. మీరు చెడ్డవారైనప్పటికీ మీ పిల్లలకి శ్రేష్టమైనవి ఎలా ఇవ్వాలనుకుంటున్నారో అటువంటిది మన పరలోకపు తండ్రి ఇంకా మంచివాడు కనుక ఆయన మనం పరిశుద్ధాత్మని అడిగితే నిశ్చయముగా మనకి దయచేస్తారండి. That's what the God is saying. If your father in this earth, even though you are evil, He wants to give you the best. మీరు చెడ్డవారైనప్పటికీ మీ తండ్రి మీకు శ్రేష్టమైన సమకూర్చాలని ఆశపడుతున్నారు కదా ఈ లోకంలో. How much greater gift the Heavenly Father will give you. మనకి పరలోకపు తండ్రి ఇంకా శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. Ask God. మీరు అడగండి, దేవుణ్ణి అడగండి. Dear Father, తండ్రి అయిన దేవా, thank you for your promise. మీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Give us Holy Spirit. మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. We ask you continuous outpouring of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నిత్య నింపుదల కొరకు మేము అడుగుతున్నామయ్యా. Open your mouth and speak these things. మీ నోరు తెరిచి మీరు అడగండి. మీరు కూడా ప్రార్థన చేయండి, నాకు దయచేయండి పరిశుద్ధాత్మ దేవా, మీరు నాకు కావాలి, నన్ను నింపండి అని చెప్పి మీరు అడగండి. నోరిప్పండి. నోరు తెరిచి మీరు అడగండి, నన్ను నింపు దేవా అని. Dear Father, తండ్రి అయిన దేవా, thank you for your promise మీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. that you have given us the Holy Spirit. మాకు పరిశుద్ధాత్మని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We ask you to outpour of the Holy Spirit. ఇంకా సమృద్ధిగా పరిశుద్ధాత్మని కుమ్మరించమని అడుగుతున్నాము. Now, ఇప్పుడే అడుగుతున్నాము. And we thank you for your answering. యేసయ్య, మాకు సమాధానం దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాము. Teach us to rely on this promise. Teach us. సహాయం దయచేయండి. God wants to give you the life in abundance. సమృద్ధి జీవం కొరకు మీరు ప్రార్థన చేయండి. He who believes in me. John chapter 7 verse 38 and 39. He who believes in me. ఎవరై నా యందు వాడెవడు, as the scripture said, లేఖనాలు చెప్పినట్లు out of his heart will flow the rivers of living water. వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును. Okay, because the rivers of flowing water will flow from your belly. జీవజల నదులు మీ కడుపులోంచి ప్రవహిస్తాయండి. Thank you, Lord. యేసయ్య, మీకు వందనాలు. Thank you for granting us the living waters. మాకు జీవజలాన్ని దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. Thank you for believing in you. మీ పట్ల మాకు కలిగ చేసిన నమ్మకాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for the people who are believing in you. మిమ్మల్ని నమ్ముతున్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాము. Please help us to live in daily life. మా నిత్య జీవితంలో మీరే మాకు సహాయం దయచేయండి. We should able to continuously surrender ourselves to the Lord Jesus Christ. నిత్యము మనం ఆయనకి సమర్పించుకొనుటకు, మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుటకు మనం సిద్ధంగా ఉండాలండి. So that you can be filled with this promise in our lives. అప్పుడు మీరు ఈ వాగ్దానంతో నింపబడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు మీ జీవితంలో. Hebrews chapter 10 verse 22. First confess your secret sins before the Lord open up. పాపాలు దేవుడి దగ్గర మీరు ఒప్పుకోండి.
Let us draw near to God with a sincere heart in full assurance of faith, having our hearts sprinkled to cleanse us from a guilty conscience and having our bodies washed with pure water. Our bodies with the pure water. We have to confess our secret sins openly to the God and be sincere to Him. మనం మన ప్రతి పాపాన్ని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉండాలండి. When you will confess and repent them, and you will not get them back. మీరు ఎప్పుడైతే నమ్మి వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో అవి మళ్ళీ మీ వద్దకు రావండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. That's what the God is telling to you. దేవుడు చెప్తున్నారు యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధికి రావాల్సి ఉంది, చేరవలసి ఉంది. Confess your sins and come to the Lord. మీ పాపాలన్నీ ఒప్పుకొని దేవుడి సన్నిధికి రండి. Wash your sins. మీ పాపాలు దేవుడి రక్తంతో కడగబడాలి. His blood is more than enough for you to wash. ఆయన రక్తము మీ పాపాలన్నీ కడిగివేయటకు All your sins. మీ పాపాలన్నీ కడగబడతాయండి ఆయన రక్తంలో. No sin will be there. మీలో ఇంకా ఎటువంటి పాపం ఉండదు. All sin will be washed out. మీ పాపాలన్నీ కడగబడతాయి ఆయన రక్తంలో. Ecclesiastes chapter 10 verse 1. ప్రసంగి 10:1. Dead flies putrefy the perfumer's ointment and cause it to give off a foul odor. So does a little folly to one respected for wisdom and honor. Double honor. Okay. Father, deliver me from every act of foolishness. Help me not to do foolish things that make me lose my double honor. బుద్ధిహీనత నా నుంచి తీసివేయండి, రెండంతల ఘనత పొందుకొనుటకు నాకు సహాయం చేయండి అని ఇక్కడ వాక్యం చెప్తా ఉందండి. కుక్క తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. Okay, it help me not to do foolish things. బుద్ధిహీనతమైన పనులు చేయకుండా నాకు మీరు అడగాలి. Otherwise you will lose the honor. లేకపోతే మీరు ఘనతను. Deliver me from every foolish acts. ప్రతి బుద్ధిహీనతమైన పనుల నుంచి మీరు నన్ను తప్పించండి అని ప్రార్థించాలి. First Chronicles chapter 4 verse 9 and 10. O Lord, deliver my family from the cycle of shame. Let that cycle be broken అంటున్నాడు. తన సహోదరుల కంటే ధనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. See here the Jabez has prayed for 4 things. ఇక్కడ చూసినట్లయితే ఎబ్బేజు 4 విషయాలుగా ప్రార్థన చేశారండి. God bless me. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుమని ప్రార్థన చేశారు. Increase my boundaries. సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేశారు. Whatever you have blessed, protect it. నీవు వేటికైతే దీవించావో వాటన్నిటికీ కావాల్సిన కాపుదల భద్రతను దయచేయమని ప్రార్థన చేశాడు ఎబ్బేజు. And never leave me. నా చెయ్యి విడిచిపెట్టద్దని కూడా ప్రార్థన చేశాడండి. See how beautiful the prayer. ఎంత శ్రేష్టమైన ప్రార్థన ఒకసారి గమనించండి. Jabez means ఎబ్బేజు అంటే curse. శాపం అనే అర్థం అండి. He is of nothing. He is for nothing. He is nothing. He is useless. అతను వ్యర్థమైన వ్యక్తి, అతని వద్ద ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. But he became
a powerful person. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తను ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. In 1 Corinthians chapter 2, when you see, there is a town named after him. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎబ్బేస్ పేరుతోటి ఒక గ్రామం నిర్మించబడింది. That is the power of the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదంలో అటువంటి శక్తి ఉందండి. Do you want that blessings? మీకు అటువంటి ఆశీర్వాదం కావాలా? Come to Lord. దేవుడి వద్దకు రండి. Ask forgiveness for your sins. మీ పాపాలను బట్టి పశ్చాత్తాపపడండి, క్షమాపణ అడగండి. And God will definitely bless you. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Come to the Lord. దేవుని వద్దకు రండి. God will bless you. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దీవిస్తారు. God is ready for you. దేవుడు మీ కొరకు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో నిన్ను నేను